ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా, శత్రువులు వచ్చి వ్యాపిస్తున్నారు, అక్కడ తిరిగి వచ్చేస్తున్నారు. గాని శత్రువులను చూసి, మీదకు వస్తున్న శత్రువులను చూసి దావీదు తొందరపడలా. తొందరపాటు కార్యక్రమం మనలో ఉంటుంది. దెన్ వి గెట్ ఏ ప్రాబ్లం. వెన్ ద ఎనిమీ అటాక్స్, శత్రువు నిన్ను దాడి చేసినప్పుడు, ఒక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు, యూ షుడ్ నాట్ డూ విత్ యువర్ ఓన్ ఎఫర్ట్స్. యూ షుడ్ నాట్ ఫేస్ ఆర్ హ్యాండిల్ విత్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. అంటే ఏంటో తెలుసా, నీ సొంత శక్తితో గాని సొంత ఆలోచనతో గాని ఏమీ చేయకూడదు. ఈ రోజుల్లో చాలా మంది చేసేదంటే సొంత ఆలోచనలు ఎక్కువ, ఫాలో అవరు, పూర్తిగా లోబడరు. ప్రాబ్లం ఇదే, పూర్తిగా లోబడతావు. నువ్వు పూర్తిగా లోబడినప్పుడు నువ్వేమవుతావు? దేవుని యొక్క నడిపింపు నీకు ఉంటది. దెన్ యూ డోంట్ ఫాలో హిమ్ హోల్ హార్టెడ్లీ. హృదయపూర్వకముగా ఆయన అంగీకరించినప్పుడు, ఆయనకి విధేయత చూపించినప్పుడు దేవుని నడిపింపు నీకు రాదు. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించడు సరిగ్గా. అందుకే కొంతమంది చూడు, ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ మార్పు రాదు. కారణం ఏంటంటే పూర్తిగా లోబడరా. నువ్వు నడిపించే వాళ్ళకి, నీవు బాగుండాలని ఆశపడే వాళ్ళు పూర్తిగా ఏం వాళ్ళు లోబడాలి. వాక్యానికి పూర్తిగా లోబడాల. లోబడినప్పుడే పరిశుద్ధాత్మ నీకు నడిపిస్తాడు. ఇక్కడ శత్రువులందరూ ఆ లోయలో, రెఫాయిము లోయలో వ్యాపింపగా ఎదురుగా కనబడుతున్నారు శత్రువులు. గాని దావీదు ఏం చేశాడో చూడండి. ఇక్కడ 19వ వచనంలో దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, శత్రువుల దగ్గరకు వస్తున్నారు, నీకు తెలియకుండా ఏం జరగదు కదా ప్రభువా, నన్ను వెళ్ళమంటావా, వారిని నా చేతికి అప్పగించదువా? చూడు, ప్రశ్నలు వేస్తున్నాడు. అని యెహోవా వద్ద విచారించినప్పుడు ఏం చేశాడు? దేవుని దగ్గర ఆ సొంత పెత్తనాలు ఎప్పుడు చేయకూడదు. ప్రతిసారి ప్రతి దానికి ఇది చెప్పేశాం కదా అని చేసేయకూడదు. ప్రతిసారి ఏం చేయాలా? ఇంతకు ముందు చేసావు చేయమంటే, ఇప్పుడు కూడా ఏం చేయాలా? ఇప్పుడు చేయమంటావు అని అడగాలి. అడగరాళ్ళ చూడు, రెండోసారి అడగరా. అప్పుడు చేసాం కదా అని కంటిన్యూ అయిపోతుంటారు. ప్రతిసారి చెక్ చేసుకుంటా ఉండాలి. ఇంతకు ముందు చేసినప్పుడు ఆయన చేయమన్నాడు, ఇప్పుడు చేయమంటాడా వద్దా అని అడగాలి ఆయన దగ్గర. కానీ అప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు గెలిచాం కదా, ఇప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళిపోదాం అని అనుకుంటే దేవుడు నడిపింపు నీకు ఉండదు. ప్రతి క్షణము కూడా, ప్రతిసారి కూడా నువ్వేం చేయాలా? దేవుని దగ్గర విచారణ చెయ్యాల. చూడండి, ఇక్కడ దేవుణ్ణి అడుగుతున్నాడు. సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, వెళ్ళమంటావా? ఫిలిష్తీయులకు ఎదురుగా వెళ్ళనా? ఎందుకంటే శత్రువులు జయించాలంటే నీకు ఎవరి శక్తి కావాలి? దేవుని యొక్క సహాయ సహకారాలు. అందుగురించి అడుగుతున్నాడు. ఎదురుగా శత్రువులు ఉంటే అడుగుతున్నాడు. వాళ్ళు వచ్చేస్తుంటే కూడా అడుగుతున్నాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు? శత్రువు మీదకి వస్తున్నప్పుడు దేవునికి ఖచ్చితంగా శత్రువు వస్తాడో లేదో తెలుసా? లేదా? తెలుసు. కానీ మొదట ఏం చేయాలి? నువ్వు శత్రువుని ఎదుర్కోకూడదు, సమస్యను ఎదుర్కోకూడదు, నీ సొంత ఆలోచనతో ఏది చేయకూడదు. నువ్వు సొంత ఆలోచనతో చేసినప్పుడు నువ్వు నష్టపోతావు. నీవు ఆయన ఆధీనంలో లేదని క్లియర్ గా తెలిసిపోతుంది. అర్థమవుతుందా నీకు? ఏం చేస్తున్నాడు? వెళ్ళమంటావా? వెళ్తే నాకు అప్పగిస్తావా అని క్వశ్చన్ చేస్తున్నాడు. అని యెహోవా యొద్ద విచారించినప్పుడు దేవుడు ప్రేమ సమాధానం ఇస్తాడు. పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు ఏం చేశాడు? 20వ వచనంలో, కాబట్టి దావీదు
బయల్పేరాజ్యమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవున్నట్లు యెహోవా నా శత్రువు నా ఎదుట నిలవకుండా నాశనము చేసిన అనుకుని ఆ స్థలమునకు బయల్పేరాజీమను పేరు పెట్టెను. హల్లెలూయా. దేవుని చిత్తములో దేవుడు చెప్పాక శత్రువు మీదకి వెళ్ళాడు కాబట్టి అన్ని అలాగా జల ప్రవాహాలు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువు నా ఎదుట నిలవకుండా నాశనం చేశాను. నీరు కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోయారంట. చూడండి 21. ఫిలిష్తీయులు తమ బొమ్మల నచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారిను వాటిని పట్టుకోండి. చూడండి 22వ వచనంలో ఫిలిష్తీయులు మరలా వచ్చి, ఇది చాలా జాగ్రత్తగా వినాలి, మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా. ఒకసారి శత్రువు వస్తే దేవుని దగ్గర కీర్తన విచారణ చేసినప్పుడు నేను వాళ్ళని నీకు అప్పగిస్తానని దేవుడు చెప్పాడు. మళ్ళీ వచ్చారట. మళ్ళీ వచ్చినప్పుడు సొంత పెత్తనం కొంతమంది చూడు, మొన్న చెప్పారు కదా, నిన్న చెప్పారు కదా అనేసి ప్రతిసారి ఏమడుగుతాంలే అనే ఆలోచన కలిగి ఉంటాం. సొంత బ్రెయిన్ ఉపయోగించినప్పుడు ఆడు ఎవడైతే సొంత బ్రెయిన్ ఉపయోగిస్తాడో ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఆడు దెబ్బతింటాడు. మళ్ళీ చూడండి 2వసారి 22వ వచనంలో క్లియర్ గా రాయబడింది, ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా. మళ్ళీ ఏం చేస్తాడు 27వ వచనంలో, దావీదు యెహోవా వద్ద ముందుసారి వచ్చినప్పుడు గెలిచాం కదా, దేవుడు వెళ్ళమన్నాడు కదా అనేసి ఈసారి వెళ్ళిపోలేదు. అర్థమవుతుందా? ప్రతిసారి దేవుడి దగ్గర ఏం చేయాలా, అనిపెట్టడం నేర్చుకోవాలా. మళ్ళీ అడుగుతున్నాడు దేవుడు, వెళ్ళమంటా దేవుడి దగ్గర అడుగుతున్నాడు, చేశాను. ఇప్పుడు ఇంపార్టెంట్ అయినమాట, 2వసారి ఎలాగ దాడి చెయ్యాలో దేవుడు నేర్పుతున్నాడు. ఇంతకు ముందులాగా ఓడించేద్దాం, ప్రతిసారి దేవుడి మీద ఆధారపడాలా, ప్రతిసారి ఒకే విధంగా దేవుడిని నడిపించడం, ప్రతిసారి డిఫరెంట్ గా ఒక్కొక్క అదే కేసుని 4 రకాలుగా అనేక రకాలుగా ఆయన నడిపిస్తాడు. ఆధారపడడం నేర్చుకోవాలి. పిల్లలు అలాగే ఆధారపడతారు ప్రతి విషయానికి, తల్లిదండ్రులు అలాగే ఆధారపడాలి. మరలా రపాయి ఫిలిష్తీయులు వస్తే దేవుని దగ్గర విచారం చేసినప్పుడు 24వ వచనంలో చెప్తున్నాడు, అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు. చూసావా, ఇంతకుముందు వచ్చారు శత్రువులు, దేవుడు చెప్పాడు, వెళ్ళాడు, ఫైట్ చేశాడు. 2సారి వచ్చినప్పుడు ఓహో మొన్న వచ్చినప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు కదా అని వెళ్ళిపోయే బుద్ధిహీనమైన, అజ్ఞానమైన, అవివేకమైన బుర్రకాయ ఉంటుంది కొంతమందికి. ప్రతిసారి ఏం అడుగుతాంలే, ప్రతిసారి ఏం కనిపెడతాంలే, మన చికెన్ బ్రెయిన్ ఉపయోగిద్దాం అని అనుకుంటారు కొంతమంది, దెబ్బతింటారు. అందుకే శత్రువు పన్నాగము ప్రతిసారి మారుతుంది. అది దేవునికి ఒక్కడికే తెలుస్తుంది. ఈ శత్రువు నిన్ను ఎలాగ దాడి చేస్తాడు అన్నది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటది. ఇప్పుడు విచారణ చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, వెళ్ళదు అన్నాడు. చూడలేదు, యెహోవా నువ్వు వెళ్ళవద్దు అని చెప్పి ఏం చేయాలో చెప్తున్నాడు. అందుకే ప్రతిసారి దేవుని మీద ఆధారపడాలి. చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడము. చుట్టూ తిరిగిపోయామంటున్నాడు, ఫేస్ టు ఫేస్ చేయొద్దంటున్నాడు ఫైటింగ్ గా. కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడము. కంబళి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకే యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడు నీవు త్వరగా బయలుదేరని సెలవిచ్చున్నాడు. ఇక్కడ మాట ఉంది చూసావా, కంబలి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకి ఎవరు బయలుదేరారట? యెహోవా బయలుదేరుచున్నాడు. అంటే అందుకే మనం ఏం పాడతాం, యుద్ధము సో నీ తరపున యుద్ధము చేయవాడు ఆయనే. నేను రక్షణ పొందిన క్రొత్తలో నాకు తెలీదు యుద్ధం యెహోవాదే అన్న సంగతి బైబిల్లో ఉందని ప్రార్థన చేస్తా ఉండేవాడు. ఈ యుద్ధం నీదయ్యా, నా తరపున యుద్ధం చేయని పోరాడుతా ఉండేవాడు. రక్షణ పొందిన క్రొత్తలో బలమైన దేవుడిని నడిపింపు, గంటలు 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 పోరాటమే 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 పోరాటం. యుద్ధం యెహోవాదే ప్రార్థన చేస్తా ఉంటాం.
కాబట్టి ఇది అర్థం అవ్వాలి. ఇక ఎవ్రీ టైమ్ యు మస్ట్ వెయిట్ ఫర్ హిస్ ఆన్సర్. దేవుని యొక్క నడిపింపుకి, లీడింగ్ కి, సమాధానానికి కనిపెట్టాలి ప్రతిసారి కూడా, ప్రతి క్షణము కూడా. ఇంతకు ముందు చేసినప్పుడు ఆయన చేశాడు కదా అని కాదు, ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు ప్రతిసారి కొత్త కోణంలో నడిపిస్తానే ఉంటాడు. మొదట ఆయన ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళమన్నాడు. రెండోసారి ఏమంటున్నాడు? యుద్ధానికి వెళ్ళొద్దు. ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నారు 4వ వచనంలో. కంబడి చెట్టుకు ఎదురుగా వారి మీద పడుము. కంబడి చెట్ల కొనల చప్పుడు వినగానే, ఎప్పుడు పడమన్నాడో కూడా అది గ్రహించుకోవాలి, వినాలి జాగ్రత్తగా. కొంతమంది సగం మాట వింటారు. ఏమంటున్నాడు? తిరిగి వెళ్ళు, కంబడి చెట్ల దగ్గర మీద పడు అన్నాడు. ఆ మొక్క ఏనేసి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు జయం. ఏమంటున్నాడు క్లియర్ గా? కంబలి చెట్ల కొనల చప్పుడు వినగానే, అర్థమైందా? కంబలి చెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ పడన్నాడు. నేను ఎప్పుడు పడాలో చెప్తున్నాడు. ఎప్పుడట? ఆ చెట్ల కొనల చప్పుడు వినగానే. ఈ కంబలి చెట్లు కొనల చప్పుడు చేస్తాయట. అది ఎవరు చేస్తారు? అప్పుడు దేవుడే చేయిస్తాడు. అప్పుడు యెహోవా రెడీగా ఉన్నాడు దాడి చేయడానికి వాళ్ళ మీద. నీ తరపున యుద్ధం చేయబడి ఎవరు? దేవుడే. ఈ రోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? వెయిట్ అపాన్ హిమ్. ఆయన మీద నువ్వేం చేయాలా? కనిపెట్టాలా. ప్రతిసారి ప్రతి సమస్యకి కనిపెట్టాలా. ప్రతి సమస్యకి ఒకే టైపు జవాబు ఉండదు. ఇక్కడ దావీదు నుంచి నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? పూర్తిగా ఆయన మీద ఆధారపడ్డాం. ప్రతిసారి ఆధారపడతాడు, ప్రతిసారి వివరణ అడుగుతాడు. కొంతమంది చూడండి, సొంత పెత్తనాలు చేస్తారు, వివరణ అడగరు, కనిపెట్టరు. వాళ్ళకి ఏం తోస్తే అది చేస్తారు. ఏమన్నా అడిగితే మౌనంగా అలా ఉంటారు, అంతే. సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. కారణం ఏంటంటే నీ సొంత బ్రెయిన్ ఆధారపడడం నేర్చుకోవాలా. దైవజనుల మీద గాని దేవుని మీద గాని ఆధారపడాలా. వాళ్ళు ఏది చెప్తే చేసేలా ఉండాలా. సొంత పత్రం చేయకూడదు. అడగాల, ప్రతిసారి అడగాల, ప్రతి క్షణం అడగాల, ప్రతి సమస్యకి అడగాల. ప్రతి దానికి నీకు తెలుసని అనుకోకూడదు. ప్రతిసారి కూడా ఈసారి ఇలా చెప్పినప్పుడు ఇంకోసారి ఇంకో విధంగా చెప్తారు. ఒకే సమస్యకి అనేక రకాలుగా చెప్తారు. కాబట్టి ఇది నేర్చుకోవాలా. నువ్వు ఎప్పుడైతే చెప్పినట్టుగా నువ్వు చేస్తావో, దావీదుని ఎందుకన్నాడంటే దేవుడు నా హృదయానుసారని ప్రతిసారి కూడా అడుగుతూనే ఉంటాడు. ఐగుప్తీయులు, అమాలేకీయులు సిక్లగను ప్రాంతంలో 500-600 మంది దావీదు కూడా ఉన్న కొంతమంది యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఫిలిష్తీయులకు సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు, అమాలేకీయులు వచ్చి సిక్లగులో ఉన్న వాళ్ళ భార్యలని, పిల్లల్ని, వాళ్ళకున్న పశు సంపదను అంతని పట్టుకుపోతే దావీదు ఏం చేశాడో తెలుసా? నేను యుద్ధానికి పోనా అని అడుగుతున్నాడు. నువ్వేం చేస్తావు? శత్రువులు తీసుకుపోయారంటే భార్య బిడ్డలు కాపాడుకుంటే సొంత శక్తితో, సొంత ఆలోచనతో నువ్వు పరిగెడతావు. కానీ అతను అలా పరిగెట్టలేదు. సమస్య వచ్చినప్పుడు సమస్యని ఎదుర్కొంటాకి నీ యొక్క సొంత శక్తితో వెళ్ళకూడదు అని వాక్యం సెలవిస్తుంది. దావీదు ద్వారా నీకు నాకు దేవుడు తెలియజేస్తాడు. ఫిలిష్తీ అమాలేకీయులు వెళ్తున్నారు, నన్ను వెళ్ళమంటావా అని అడిగాడు. వెళ్ళు అన్నాడు. వెళ్ళాను కానీ వెళ్ళిపోలేదు. మళ్ళీ ఏమన్నాడో తెలుసా? వెళ్తే నేను పట్టుకుంటానా అంటే ఖచ్చితంగా పట్టుకుంటాం అని దేవుడు చెప్పిన తర్వాత అమాలేకీయులు తరిమి వాళ్ళందరినీ ఓడించి తన భార్యల్ని, పిల్లల్ని, వాళ్ళ పశు సంపద అంతటిని తిరిగి తెచ్చుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ప్రతి క్షణము సొంత ఆలోచన ఎప్పుడు చెయ్యొద్దు. ఇంకో విషయం చూడు,
సరైన ఆత్మీయ జీవితం లేని వాళ్ళతో నువ్వు ఉండకూడదు. మన దగ్గర ఒక అమ్మాయి ఉంది, చేయడానికి వచ్చింది. భర్త సరిగా లేడు, తాగుతాడు, బాధ్యతగా లేడు. 10 ఏళ్ళ నుంచి చూసేది. చూసి 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 2 ఆడపిల్లలు. అమ్మాయిని సలహా ఇచ్చింది. సాగడు కానీ కుటుంబ బాధ్యతలు ఎత్తుకోడు. సంపాదించినాడు సరిగ్గా పోషణ చేయట్లేదు. తల్లి, వాళ్ళ అక్క, వాళ్ళ బావ నువ్వు వేరుగా వెళ్ళిపోవే అని ఒప్పించి సలహా ఇచ్చారు. అసలు సలహా ఇచ్చినవాడు దైవజనుడు. 250 మంది మరి ఎలా సేవ చేస్తాడో ఏంటో నాకు తెలియదు. ఈ కౌన్సిలింగ్ ఏంటో, ఈ నడిపింపులు ఏంటో నాకు తెలియదు. ఆ పిల్లని వేరుగా ఉండమని ఆలోచన చెప్పారు. పాప మా పిల్లకి తెలియదు ఏమి. అంతే వాళ్ళ మాట పట్టుకొని భర్తను ఏం చేయాలి, ఒక క్రైస్తవ స్త్రీ, యేసుని ఎరిగిన స్త్రీ ఏం చేయాలి? ఓర్చుకొని భర్త మార్పు గురించి చెప్పాను. మా బావ వాళ్ళతో ఉండేవాడు, మారాడు. ఉంది అలా ఆయన సరైన మెంటల్ కండిషన్ బాగుండేది కాదు, వదిలేసిపోయేవాడు. ఒక్క చేతితో 2 పిల్లల్ని పెంచుకుంది. అలా కష్టపడిందో చెప్పాను. ఇంకో విషయం కూడా చెప్పాను అమ్మాయికి. నన్ను అంతా చెప్పాను, కన్విన్స్ అయిందమ్మా. మార్పు వచ్చింది. అయ్యో నేను ఎక్కడ తప్పు చేస్తాను అమ్మాయి తెలుసుకుంది. దైవజనుడైన ఒక వ్యక్తి సరైన ఆత్మీయ నడిపింపు లేక వాళ్ళ అమ్మ కూడా భర్తకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలు, భర్త నుంచి వేరైపోయిందని ఎవరైనా చెప్పినా ఆ మాటల్ని ఎంత పెద్ద దేవుడు చెప్పినా అని పక్కన పెట్టేయాలి. వాక్యం ఏం చెప్తుంది? మనుషులు జతపరిచిన వారిని, దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదు, చేయకూడదు. అంత క్లియర్ గా వాక్యం రాయాలి. చేతనైతే కలుపు, లేకపోతే నోరు మూసుకో, అర్థం చేస్తాం తల్లి అని చెప్పాలి. అర్థమైందా తల్లి? అదే విషయం చెప్పాను. వదులుకోద్దురా, మీ ఆయన దగ్గర వెళ్ళిపో, కుటుంబాన్ని కలుపుకో. ఎక్స్పెక్ట్ దేవుడు కార్యం ఖచ్చితంగా చేస్తాడు. వేరుగా ఉండండి. వేరుగా ఎప్పుడు ఉండకూడదు. వేరుండగోడు వాడు లస్సైన జ్ఞానమునకు విరోధి అని అంతలేదు. మరి 250 మందిని ఎలాగ నడిపించుకుంటున్నారు? ఇది నేర్చుకోవాలా. చెప్పాను ఒకప్పుడు నేను అలాగ ఉండే తల్లి. రాత్రి మీద సాక్ష్యం మా అమ్మ కూడా చెప్పింది నా గురించి. నిన్న నా 20వ ఆత్మీయ పుట్టినరోజు సందర్భంగా రాత్రి మాట్లాడినప్పుడు మా విషయాలు అమ్మ చెప్పింది. మరి అది ఎలా ఉండేవాడు అని నేను క్లియర్ గా చెప్పాను. అమ్మాయికి అమ్మ భయంకరంగా కొట్టేసేవాడిని. మా 40 సంవత్సరాల వరకు నాలో మార్పు లేదు. కాబట్టి కనిపెట్టు, ఖచ్చితంగా దేవుడి కార్యము. నీ భర్తను ప్రేమించమని చెప్పాను. ద్వేషించొద్దు మనుషులు చెప్పిన మాటలను బట్టి. నీ తల్లి అయినా, నీ అక్క అయినా, నీ బావ అయినా నీలో ద్వేషాన్ని నీ భర్త గురించి, నీ కుటుంబం గురించి చెప్పినప్పుడు ఆ మాటలు తీసుకో. మీ కుటుంబం, నీ భర్త తర్వాత మీ అమ్మ గాని, మీ అక్క గాని, మీ బావ గాని ఇది నువ్వు నేర్చుకోవాలి. సమస్య ఉన్నప్పుడు దేవుని దగ్గర పోరాడు, దేవుడు కార్యం చేస్తాడు. మేము సపోర్ట్ చేస్తాం, మేము ప్రార్థన చేస్తామని క్లియర్ గా అమ్మాయి చెప్పాను. నేను ఒకప్పుడు నేను అలాగ ఉండేవాడిని, భయంకరమైన స్థితి కలిగి ఉండేవాడిని. నాలాంటి భయంకరంగా దేవుడు మాట్లాడంటే నేను అతను ఈజీగా మారుస్తాడు, ప్రార్థన చేద్దాం అని చెప్పాను. ఈ రోజుల్లో సలహాలు ఎలాగిస్తారంటే విడగొట్టేసే సలహాలు. సాతాను అంటే సరిగ్గా ఆత్మీయ నడిపింపు లేదని అర్థం. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుందిరా?
అసలు పరిత్యాగ పత్రిక, విడాకులు ఇవ్వద్దు అని క్లియర్ గా చెప్తుంది. యేసుప్రభుని ఈ శాస్త్రులు పరిచయం ఏమడిగారు? దేవుడి జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు, మొదటి నుంచి అలాగే లేదని చెప్తే, అయితే మోషే ఎందుకు అలాగా డైవర్స్ ఇవ్వచ్చు అని చెప్పాడు అంటే, మీ బాధ పడలేకరా బాబు, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అతను అలా చెప్పాడు, కానీ ముందు నుంచి అలాగా లేదు. వాళ్ళు వేరు చేయకూడదు. వేరు చేస్తే ఏమవుతుంది? దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. ఎవరికి తెలియదు ఎందుకు అవుతుందో ఈ ఉగ్రత. అర్థమవుతుందా? అంటే సేవ చేస్తున్నారు కానీ ఓ సువార్త సేవ అది ఇది అని వెళ్తారు కానీ మినిమం దేవుణ్ణి నడిపింపే లేదు. అర్థమవుతుంది? అర్థమవుతలేదు. మినిమం జ్ఞానం లేదని అర్థం. మినిమం జ్ఞానం లేదు. వాక్యంలోంచి కదా నువ్వు చెప్పాలి ఎవరికన్నా. ఇప్పుడు నేను ఏమన్నా చెప్పాను అనుకో, ఎక్కడి నుంచి చెప్తాను? వాక్యంలోంచే చెప్తాము. మన సొంతంగా ఏం చెప్తాం? నేను ఎప్పుడన్నా ఎవరైనా ప్రశ్న వేసినా ఏదైనా సమస్య అడిగినప్పుడు అంటే నేను టెన్షన్ పడతాను, ఎందుకంటే ఏం చెప్పాలో నాకు తెలియదు నిజంగా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆమెతో నిన్న ఏ వాక్యాలు చూపించాడంటే, భర్తకు వ్యతిరేకంగా మాట్లాడతారు, ప్రేమించరా అన్నాను. కీడును మేలుతో వాక్యాలు చూపిస్తూ ఉంటాడు దేవుడు. వాక్యం నుంచే నువ్వు మాట్లాడాలా. దేవుడిచ్చిన వాక్యాన్ని పట్టుకుని నువ్వు చెప్పగలగుండాలి. నీ సొంత ఆలోచనతో ఏం చెప్పకూడదు. నీకు ఈ నడిపింపు ఉండాలా. ఎవరన్నా సమస్య తీసుకొస్తే ఆ సమస్యకి అడగగానే నువ్వు జవాబు చెప్పడానికి పరిగెట్టేసి మాట్లాడటానికి తొందరపడ్డావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు దేవుని నడిపింపు లేదని అర్థం. ఎవరన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీకేమవ్వాలి? ఏం చెప్పాలి ప్రభు అని అడగాలి. ఎందుకంటే ఏం చెప్పాలో సమస్యకి నీకు తెలీదు. నువ్వు ఇచ్చే సమాధానం సరిగా ఉండదు. ఎవరి మీద ఆధారపడాలా? అడగాల. నేను ఎప్పుడు ప్రతి వారు ఎవరిని ఏదైనా అడిగారు వాళ్ళకి ఏం చెప్పాలా, ఏం చెప్పాలి ప్రభు, ఏం చెప్పాలి ప్రభు అని పూటంతా ఆలోచిస్తా ఉంటాను. అక్కడ టక చెప్తారైనా ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడు. ప్రేమించమని చెప్పాను. నీ భర్తను ప్రేమించాను. మనసులో ద్వేషం పెట్టుకోవద్దు. మనుషులు నీలో నీ భర్త ఏదో విధంగా వాళ్ళు ఏం చెప్తారంటే నీ మంచి కోరని అనుకుని నీకు నష్టం చేస్తారు. వాళ్ళకి తెలియదు, కొంతమందికి తెలియదు. కారణం ఏంటో తెలుసా? మామూలుగా తెలియకపోవచ్చు కానీ దైవజనుడికి తెలియపోతే అలాగా, వాక్యం చెప్పి నీకు తెలియపోతే అలాగా. మనుషులు చాలా మంది చెప్పే మాటలకి మన హృదయాలు ఏమైపోతే విషయంతో పట్టుకున్న భర్త మీద వ్యతిరేకమైన మనసు మనకి సొంత వాళ్ళ మీదే చెప్తారు. మీ అక్కలాడిది, మీ తమ్ముడు ఎలాంటి, మీ చెల్లెలు ఎలాంటిది, మీ ఆవిడ ఎలాంటిది అని చెప్పినప్పుడు పెద్ద బుద్ధి ఏం చేస్తారు? ఆ మాటలన్నీ ఎక్కించుకుని ఆ రోజు నుంచి వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటారు. నేను చెప్తాను, ద్వేషం పెంచుకుంటారు. ప్రేమించు. ఒక్కసారి తెగిపోతే చాలా కష్టం అయిపోతుంది లైఫ్. కొన్ని వందల వేల లక్షల జీవితాలు అలాగైపోతున్నాయి ఈ రోజుల్లోని. నేను మనకు చూసాను, ఒక భయంకరమైన దురాత్మ ఉంది. ఏంటో తెలుసా? దురాత్మ కుటుంబాన్ని వెడగొట్టే దురాత్మ. కుటుంబాన్ని వెడగొట్టే దురాత్మ, ప్రేమని హరింపజేసే దురాత్మ. ఎప్పుడు కలపడానికి చూడాలి, గుర్తుపెట్టుకో. నీకేం తెలుసు నేను బాధపడుతున్నా అనుకో, వదిలేయడమే. చెప్పడం వినకపోతే వదిలేయాలి. అర్థమవుతుందా? మన దగ్గరికి ప్రత్యేకంగా వ్యక్తిని దేవుడు ఎందుకు తీసుకొస్తాడో తెలుసా? మాకు అర్థమైపోద్ది ఈ మాటలు చెప్పించడానికే దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎన్నోసార్లు అమ్మాయి కన్నీటి ఖర్చు ఉంటుంది కానీ సరైన నడిపింపు ఇవ్వలే. నేను చెప్పాను, నేను నడిపించిన వాళ్ళు ఎవరో గాని నాకు తెలీదు. 10 ఏళ్ళు అయిపోయింది. ఈ 10 ఏళ్ళలో నువ్వు మీ ఆయనలో మార్పు చూడలేకపోవడం గల కారణం ఏంటంటే నీకు చెప్పేవాళ్ళు ఏం చేయాలో నీకు క్లియర్ గా చెప్పలేదు. దైవజనుడు ఏం చెప్పాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, మేము కూడా సహాయం చేస్తాం అని చెప్పాలి. నువ్వు 9 ఏళ్ల క్రితం ఆ పని చేస్తుంటే ఈ పాటికి మీ భర్త విషయంలో మార్పు కలిగిన ఏ రోజన్నా మీ ఆయన గురించి ఉపవాసం ఉండి కనిపెట్టామంటే
వాళ్ళ బావ సేవకుడు, అన్ని ఏరియాలు రాష్ట్రాలు తిరుగుతా ఉంటాడు. మరి ఈ ముఖ్య ఎందుకు చెప్పలేదు నాకు అర్థం లేదు ఇంతవరకు. అలాగే పాస్టర్ అన్నా, మరి ఎందుకు చెప్పలేదో నాకు అర్థం అలా. ఎవరు చెప్పలేదంటే నాకు ఎవరు చెప్పలేదండి అని చెప్తుంది. భర్త సరిగ్గా లేనప్పుడు ఏం చెప్పాలి? అక్క కానీ, ఒక పాస్టర్ కానీ, ఒక సేవకుడి కానీ ఏం చెప్పాలి? మొదట మోకరించి ప్రార్థన చేస్తాం. మనం అందరం ఉపవాసం ప్రార్థన చేయాలని చెప్పొద్దు. మనం సమస్య ఉంటే ఏం చేస్తాం? సమస్య ఉంటే ఏం చేస్తాం? ఒకరినా కనబడతాం. నీ సాక్ష్యం చెప్పాను, నా సాక్ష్యం చెప్పాను, మా అమ్మ చెప్పింది. ఇవన్నీ చెప్పినప్పటికీ అమ్మాయికి అర్థమైంది నేను ఏ తప్పు చేశాను, అర్థమైంది. చెప్పాను, మీ భర్తకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, మీ భర్త సరిగా లేకపోయినా, ఇది నీ కుటుంబ వ్యవహారం, బయట వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు ఒప్పుకోకూడదు, నువ్వు పోరాడమని చెప్తా. నువ్వు నీకు ఇదే విషయం 10 ఏళ్ల క్రితమే తెలుసుంటే నాకెవరు చెప్పలేదు అన్నదే. ఉపవాసం ఉండి పోరాడు, ఖచ్చితంగా మీ మారడు అని చెప్తున్నారు అందరూ. వాళ్ళ అమ్మ మారడం, మీ ఆయన 10 ఏళ్ళ నుంచి చూస్తాం అంటే అవిశ్వాసం మాట్లాడతారు. అర్థమైందా? అవిశ్వాసం మాట్లాడతారు. సేవకుడు కూడా ఏం చెప్పాడు? పాస్టర్ ఏం చెప్పింది లెక్క ఇంకా మారడనేసి అతని నీటి దూరంగా పంపించేసాను. చాలా తప్పు చేశాను. చెప్పాను, సరి చేసుకోని కుటుంబాన్ని అంటే నేను వెళ్తాను, సరి చేసుకుంటాను చెప్పి. కాబట్టి దేవుని మాటలు ఏం చేయాలా? మొదట వాక్యముతో నింపబడాలా. వాక్యమైన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుస్తాడు. నీవు ఆయన మీద ఆధారపడినప్పుడు ఏ విధంగా నువ్వు నడవాలో నీకు నేర్పిస్తాడు. దైవజనుల ద్వారా, సరి అయిన దైవజనుల ద్వారా నేర్పిస్తాడు. ప్లస్ వాక్యంలోంచి కూడా నీతో మాట్లాడతాడు. అమ్మకి ఏం చెప్పాలంటే, ఏం చెప్పాలి అంటే, నా సొంత ఆలోచనతో నాకు తెలుసు భార్యాభర్తలు గొడవలు, ఏం మాట్లాడాలో ఎన్నోసార్లు మాట్లాడాను. కానీ ప్రతిసారి ఏం చేయాలి? నేను ఆయన మీద 3 రోజులు అయ్యింది. ఈ రోజు దేవుడు నిన్నటి నుంచి నాతో మాట్లాడతాడు, మొన్నటి నుంచి మాట్లాడటం మొదలుపెట్టి ఏమైతే దేవుడు నాకు తెలియజేస్తాడో ఆ మాటలే మాట్లాడాను. వాక్యంలోంచే మాట్లాడాను. వాక్యాన్ని బయటకు వెళ్ళి మాట్లాడినా. వేరే ఉండకూడదని చెప్పాడు దేవుడు వాక్యం. నీ భర్తను ప్రేమించు, నీ కుటుంబ విషయాలు బయట వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒప్పుకోవద్దని ఈ విషయాలు చెప్పాను. ఇందాక వాక్యం చదువుకుంటున్నాను లోన. వాక్యం చదువుకొని 4 గంటలకి మళ్ళీ దేవుడు నాతో మాట్లాడుతున్నా అమ్మాయి గురించి. ఇప్పుడు దింపడానికి వెళ్తావు కదా, దింపడానికి వెళ్ళినప్పుడు పిల్లలకి ఏదో కొంటాం కదా, నీ భర్తకి ఏదో కొనుక్కొని వెళ్ళు, డబ్బులు నువ్వు అని నాతో చెప్తున్నాడు దేవుడు. పొద్దున్న 4 గంటలకి నువ్వు దింపుతావు కదా ఇప్పుడు అమ్మాయిని బస్ ఎక్కించడానికి, భర్తకి ఏదో కొనుక్కొని వెళ్ళు నాతో మాట్లాడాడు దేవుడు. అమ్మాయికి ఆ వర్షం చెప్పు, డబ్బులు ఇయ్యి, ఏదో ఒక తనకి ఇష్టమైన వస్తువు కడుక్కొని అక్కడ తీసుకుని అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. బస్ దిగుతో నర్సీపట్నంలో ఏదో కొనుక్కెళ్ళని దేవుడు చెప్తున్నాడు. దిస్ ఇస్ ద లీడింగ్. ఒక వ్యక్తి మేలు కోరి ఏమి ఆశించకుండా, ప్రతిఫలం ఆశించకుండా, దేవుని భారంతో ఆ కుటుంబం బాగుపడాలని క్రీస్తు మనసు నువ్వు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు నీతో మాట్లాడతాడు. ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ప్రేమను పంచటానికి చేయవలసిన అన్ని పనులు చేయించడానికి నీకు సహాయం చేస్తాడు. ఆ లీడింగ్ నీకు ఉండాలా, ఆ నడిపింపు. అదొద్దని చెప్పేది హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ యొక్క 5వ అధ్యాయం సమూయేలు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో 22 ఎక్కడి నుంచి చదివితే, ఫిలిష్తీయులు దండెత్తినప్పుడు రెఫాయిము లోయల
చేస్తున్నప్పుడు దావీదు ఏం చేసి వాళ్ళు వ్యాపిస్తున్నారని రాయబడింది. ఫిలిస్తీయులు వ్యాపింపగా అని రాయబడింది. అంటే ఏంటి? చేస్తున్నారు, కవర్ చేస్తారు. ఆ దండెత్తి వచ్చేసారు, అలా దగ్గరికి వచ్చేస్తుంటాయి. అక్కడ తొందరపడలా. దేవుని దగ్గర ఏం చేశాడు? ప్రభువా ఏం చేయమంటావు? వెళ్ళనా? యుద్ధానికి వెళ్ళనా? శత్రువు మీదకి వస్తుంటే ఎవడన్నా ఏం చేస్తాడా? మీదకి వచ్చే శత్రువు మీదకి వెళ్ళిపోతాడు. కానీ ఆత్మీయమైన వ్యక్తిని నువ్వు చేయవలసింది ఈ రోజున దావీదు ద్వారా తెలుసుకోవాల్సిందంటే యూ మస్ట్ వెయిట్ అపాన్ ద లార్డ్ ఈవెన్ దో యూ హ్యావ్ ఎ ప్రాబ్లం. నీకు సమస్య ఉన్నప్పటికీ దేవుని దగ్గర కనిపెట్టాలా. సొంత ఆలోచన, సొంత ప్రయత్నము ఏమీ చేయకూడదు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. రెండోసారి వచ్చినప్పుడు, మొన్న వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు కదా యుద్ధానికి వెళ్ళమని, అని వెళ్ళిపోలేదు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ యెహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన ఏమన్నాడు? ఈసారి వెళ్ళొద్దు అన్నాడు యుద్ధానికి. తిరిగి వెళ్ళు ఆ కంబళి చెట్ల దగ్గర, అక్కడ కంబళి చెట్ల దగ్గరికి వెళ్ళి మీద పడుతుంటాడు. పూర్తిగా అండి ఒకటి వెళ్ళిపోతుంటాడు. కంబళి చెట్ల దగ్గరికి వెళ్ళి మీద పడంటే ఇది మీద వెళ్ళిపోవడానికి వెళ్ళిపోకూడదు. తర్వాత ఏమన్నాడు? ఎప్పుడు మీద పడాలి కంబళి చెట్టు దగ్గర అనేది కూడా క్లియర్ గా క్లాస్ ఏమన్నాడు? కొంతమంది సగమే వింటారు, పూర్తిగా వినరు. దెబ్బతింటగల కారణం ఏంటి? పూర్తిగా వినరు, శ్రద్ధ పెట్టరు దేవుని వాక్యం మీద. కానీ చెప్పిన మాట, మనం చెప్పిన మాటలు చూడండి, పూర్తిగా వినరు. ఆడు సొంతంగా చేసేస్తారు, అందుకే దెబ్బతింటారు. కంబళ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమనున్నది చూడండి అక్కడ ఒకసారి. అవి ఎప్పుడైతే ఊగుతాయో అప్పుడు చూడండి, క్లియర్ గా చూడండి. 24లో అందుకు యెహోవా నువ్వు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి ఎదరపడొద్దు అంటున్నాడు. చుట్టూ తిరిగి వెళ్ళి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. అక్కడితో ఆపేస్తాడు ఒకడు. కంబళి చెట్టు వెళ్ళి పడమన్నాడు కదా అని పడిపోతాడు. కానీ ఎప్పుడు పడాలో చెప్తాడు. కంబళి చెట్ల కొనల చప్పుడు వినగానే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంబళి చెట్ల కొనలో ఏం చేస్తాయట? చప్పుడు చేస్తాయట. అది ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడి చేత దేవాది దేవుడు చేయిస్తాడు. అప్పుడు యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరు. ఎప్పుడు? అప్పుడు. అర్థమవుతుందా? అంత క్లియర్ గా దేవుడు మాట్లాడతాడు ప్రతిదీ. చూడు, కొంతమంది శ్రద్ధగా వినరు. చూడు, కొంతమందికి పనులు చెప్తా ఉంటారు, శ్రద్ధగా వినరు, సగమే అంటారు. పూర్తిగా బుర్రలోకి ఎక్కించుకోరు. ఆ మనసు ఉండదు వాళ్ళకి. పూర్తిగా విని ఏం చెప్పారు అర్థం చేసుకొని స్టడీ చేయడానికి తెలియకపోతే అడగరు, పూర్తిగా వినరు, సగం విని సగం పని చేస్తుంటారు. ఎప్పుడు పడాలో, ఎలా పడాలో, ఏం చెయ్యాలో క్లియర్ గా ఇక్కడ దేవుడు మాట్లాడుతాడు. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది చూడండి. 25లో దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము, అది దేవుడు ఏమి ఆజ్ఞించాడో ఆయన మాట ఆజ్ఞ కింద తీసుకున్నాడు. దేవుని మాట ఏంటది? కమాండ్. ఆజ్ఞ కింద తీసుకొని గెబ నుండి గెజరు వరకు ఫిలిస్తీయులను తరుముచు హతము చేశాను. హల్లెలూయా. ఈ రోజున ప్రతిదీ వివరంగా దేవుని దగ్గర తెలుసుకోవాలా. ప్రతిసారి వివరంగా తెలుసుకోవాలి. ఒకే సమస్య రెండోసారి వచ్చినప్పుడు మొదటి సమస్యలో దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగా చేస్తాను కాదు. అదే సమస్య మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ దేవుని దగ్గర ఏం చేయాలి? మనం విచారణ చేయాలి. విచారణ చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈసారి ఎలాగ దాన్ని ఎదుర్కోవాలా? ఒకే సమస్య, సాతాను ఒకే సమస్యని 1-2 సార్లు నీ మీదకి దాడి చేస్తున్నప్పుడు మొదటిసారి దేవుడు ఇచ్చిన సమాధానాన్ని బట్టి వెళ్ళావు. రెండోసారి వచ్చినప్పుడు అదే ప్రాబ్లము. రెండోసారి కూడా ఏం చేయాలి? ఈసారి ఎలా చేయమంటావు? అప్పుడు అలా చేయమన్నావు, ఇప్పుడు ఎలా చేయమన్నావు అని అడగాల. నేను చెప్పింది అర్థమవుతుందా? ఇది నీ యొక్క ఆత్మీయ నడిపింపు ఎలాగుందో క్లియర్ గా తెలియజేస్తుంది. నువ్వు దేవుని మాటకి ఏ విధంగా లోపడుతున్నావు చెప్పాను కదా.
ఒక సమస్య చెప్పినప్పుడు, ఒక వ్యక్తి సమస్యలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఆ వ్యక్తికి సమాధానం చెప్పినప్పుడు అది వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకోవాలి. వాక్యానుసారంగా ఉన్నప్పుడు మనిషికి వ్యతిరేకంగా ఆ మాటలు ఉండవు. గుర్తుపెట్టుకోండి మాట. నీకు నష్టం కలిగించిన వ్యక్తి అయినా, నిన్ను బాధ పెట్టే వ్యక్తి అయినా, దైవజనుల దగ్గర గాని దేవుని దగ్గర గాని మొరపెట్టినప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? అతనికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు అంటాడు. ఫస్ట్ మనుషులు వ్యతిరేకంగా మాట్లాడతారు కానీ దేవుడు అలా మాట్లాడతాడు. ప్రేమించమంటాడు, భరించమంటాడు, ఓపిక పట్టమంటాడు, పోరాడమంటాడు. ఇవి వాక్యానుసారమైన మాటలు. ఇవి తిరిగారు మీకు. When you have a problem, if you get the same problem repeatedly, ఒకే సమస్య నీకు వస్తా ఉంది అంటే ప్రతిసారి కూడా దేవుని దగ్గరే, ప్రతిసారి వేరు వేరుగా దేవుడు దాన్ని డీల్ చేయటం మొదలు పెడతారు. హల్లెలూయా చెప్పండి. రోజున నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్తిగా నువ్వు ఆయనకి లోబడాల. సమస్య వచ్చినప్పుడు నీ సొంత తెలివితేటలతో ఆ సమస్యని నువ్వు ఎదుర్కోకూడదు. నీ శక్తి సామర్థ్యాల మీద, నీ సొంత తెలివితేటల మీద, నీ సొంత ఆలోచనతోని, మనుషులు ఇచ్చే ఆలోచనలతోని ఎప్పుడు చేయొద్దు. When you have a problem, first kneel down and ask the Lord for the remedy. నీకు సమస్య వచ్చినప్పుడు మొదట మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకోవాలా. మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీకు జవాబు రావట్లేదు అన్నప్పుడు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసుకుంటా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మంచి లీడింగ్ ఇస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే మొదట దేవుని దగ్గర మొరపెట్టకుండా, దేవుణ్ణి అడగకుండా, సమస్య రాగానే చాలా మంది ఏం చేస్తారు, భార్యాభర్తల సమస్య వచ్చినప్పుడు, భర్త పరిస్థితి బాగాలేనప్పుడు మొదట దేవుని దగ్గర పంచుకోకుండా ఎవరితో పంచుకుంటారో తెలుసా? తల్లితో పంచుకుంటారు, అక్కలతో పంచుకుంటారు, మనుషులతో పంచుకుంటారు. ఎవరితో పంచుకోవాలి? మొదట ఎవరితో పంచుకోవాలా? దేవుడితో పంచుకోవాలి. అంటే మొదట నీకేమిస్తాడో తెలుసా? అలా ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ లీడింగ్ ఏమిస్తాడో తెలుసా? ఓర్చుకునే మనస్తత్వం ఇస్తాడా, ప్రేమతో నీ హృదయాన్ని నింపేస్తాడా. ఏం కనబడుతుందో తెలుసా వాక్యం? అప్పుడు ప్రేమ దోషములు అన్నిటినీ కప్పును, భరించే మనసు, ప్రేమించే మనసు, క్షమించే గుణం, ఇవన్నీ నీలో కలిగి ఓపిక పడతాం మొదలు పెడతావు. అతను కష్టం కలిగించినప్పుడు దాన్ని కోపంతో డీల్ చేయదు, ప్రేమతో డీల్ చేయడం మొదలు పెడతావు. అర్థమవుతుందా? కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర మోకరించి అడగకుండా మనుష్యుల మీద ఆధారపడతావో, మనుషుల సలహాలు తీసుకుంటావు, అప్పుడే దెబ్బతింటావు. అర్థమవుతుందా లేదా? అలా చెప్పండి. కాబట్టి సొంత ఆలోచనలు తీసేసుకొని పూర్తిగా దేవునికి లోబడాలా. ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు ప్రతిసారి దేవుణ్ణి అడగాల. నిన్న సమస్య తీసుకొచ్చాడు భర్త, నిన్ను ప్రార్థన చేసినప్పుడు ఎలా చెయ్యి అని చెప్తాడు. రెండో రోజు మళ్ళీ అదే సమస్య వస్తుంది, ఆయన ద్వారా వస్తుంది. ఈసారి అలా డీల్ చేయగలరు. మళ్ళీ అడగాలి దేవుణ్ణి, ఇప్పుడు ఏం చేయమంటావయ్యా, నేను ఎలాగ దీన్ని ఎదుర్కొనాలన్నాయా అని దావీదులాగా నువ్వు అడిగినప్పుడు ఈసారి ఇలా చేయమని చెప్తాడు, ఈసారి ఇలా చేయమని చెప్తాడు. అదవుతుందో అర్థం లేదా? కాబట్టి నేర్చుకోవాలి ఇవన్నీ. నువ్వు నేర్చుకున్నప్పుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రతిసారి కూడా దేవుని దగ్గర నువ్వేం చేయాలా? విచారణ. అద్భుతమైన రీతిలో దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, మంచి దైవజనుల ద్వారా మాట్లాడతాడు.
ఒక్కొక్కసారి మనుషుల ద్వారా కూడా మాట్లాడతాడు. మంచి సలహా ఇచ్చేవాళ్ళని నీ దగ్గర పంపుతాడు. వాళ్ళ చేత చెప్పిస్తాడు, వాళ్ళ సాక్ష్యం ద్వారా చెప్పిస్తా ఉంటాడు. అమ్మా దీన్ని కీడుని లేకపోతే సమస్యని ప్రేమతో చేయించామని చెప్తారు. అర్థమవుతుందా? దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.